Uh, Hello everyone. Today we are going to give a glimpse about some topics. So we are excited, and here with us Jawahar Anna, and my name is Ravikant. So we are happy to uh, have it with you. And let's start. Uh, Hi Anna, how are you? Hi Ravi, I'm doing good. Yeah. సో ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను అన్న. Sure, Ravi. సో అండ్ హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ అన్న? Yeah, everything is going well by God's grace. So first of all, Happy New Year to you. యా విష్ ద సేమ్ అన్న. సో హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గాస్పల్. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ గాస్పల్. అన్న, వాట్ యూ మీన్ బై గాస్పల్ అండ్ వాట్ ఈస్ గాస్పల్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్? Okay, so this word ఏదైతే గాస్పల్ అని మనం అంటున్నామో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ వర్డ్స్ మనకి Yeah. అట్లీస్ట్ ఇన్ క్రిస్టియన్ సర్కిల్స్ అండ్ చర్చెస్. అవును, Yeah. మనం చిన్నప్పటి నుండి గాస్పల్ అంటూ యా వింటూ పెరుగుతున్నాము. బట్ టు అండర్స్టాండ్ ఇట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ the life of Jesus. You Mm. know, without Jesus there is no gospel. So that's point number one. ఓకే. ఇంకా చెప్పాలంటే వాట్ ఈస్ ఇట్ అబౌట్ జీసస్ Mm. దట్ ఈస్ ద గాస్పల్ అంటే ఇట్ ఈస్ ద లైఫ్. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ Okay. ఈస్ హీ వాజ్ బోర్న్ ఆఫ్ అ వర్జిన్. కన్య అయిన మరియకు Mm. ఆయన పుట్టడము, అలాగే ఆయన పాపము లేని జీవితం జీవించడము, Mm. ఆయన శిలువ మరణము, ఆయన కార్చిన రక్తం ద్వారా లోకానికి Mm. సర్వలోక పాపానికి Mm. క్రీస్తు ఆ, పరిహారం చేసి ఆయనే పరిహారమై మరి మనకు అనుగ్రహించిన రక్షణ. Mm. మరి ఈ రెండు ఘట్టాలు అంటే ఆయన జననము మరియు ఆయన మరణం, శిలువ మరణం, మరణం. ఈ రెండు మాత్రమే కాకుండా మరి ఆయన చనిపోయిన తర్వాత Mm. ఆయన యొక్క పునరుద్ధానం 3 రోజులు ఆయన మరి సమాధిలో ఉండి 3వ రోజున తిరిగి లేవడము, సజీవునిగా తిరిగి లేవడము, యేసయ్య చేసిన ఈ యొక్క గొప్ప కార్యము మానవుని పట్ల. మరి ఆయన జననము, మరణము, పునరుద్ధానం, ఈ మూడింటిని కలిపి మనము గాస్పెల్ అంటాం. దిస్ ఈస్ ద కోర్ ఆఫ్ వాట్ వి కాల్ ఇస్ ద గాస్పెల్. Yeah, nice Anna. So we'll go to the next question. And how gospel impact a normal person? Like what is the importance of gospel to be a Christian? And చాలా మంది చెప్తారు కదా, so we have to share the gospel అని చెప్పి. So how important and how useful it is to in our daily life? ఓకే, మరి ఈ గాస్పెల్ అనే ఈ వర్డ్ అనొచ్చు, లేకపోతే కాన్సెప్ట్ అనొచ్చు. మనకు ఇదొక కాన్సెప్ట్ లాగా, లేకపోతే ఇదొక మనం మైండ్లో ఎక్సర్సైజ్ చేసే ఒక మంత్రం లాగానే చాలామంది అనుకుంటారు. బట్ విచ్ ఈస్ ఇన్ వన్ వే మరి we will think about our own life and what God has done. మరి మానవుని యొక్క పాపము ఎలాంటిదో, క్రీస్తు చేసిన శిలువ యాగం ఎలాంటిదో ఆలోచించడం మంచిదే. మరి అంత మాత్రమే కాదు, ఈ యొక్క పని ద్వారా అంటే క్రీస్తు చేసిన ఈ యొక్క కార్యం ద్వారా మానవుని జీవితంలో అంటే లేకపోతే నా జీవితంలో ప్రతిరోజు నేను ఏమైతే చేస్తున్నానో ప్రతి ఒక్కటి శుద్ధీకరింపబడుతుంది. అంటే విమోచింపబడుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రిడీమ్డ్. మరి మై డే టు డే వర్క్, మై ఫ్యామిలీ లైఫ్, మై ట్రీట్మెంట్ విత్ ఫ్రెండ్స్, మై ట్రీట్మెంట్, హౌ ఐ ట్రీట్ మై నైబర్, మరి ఎవ్రీథింగ్ విల్ బీ రిడీమ్డ్ త్రూ ద గాస్పెల్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్పెల్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఓకే. సో ఇప్పుడు గాస్పల్ అంటే పొందుకున్న వ్యక్తి, రిడీమ్ అయిన వ్యక్తి, హౌ హీ కెన్ ట్రూలీ షేర్ ద గాస్పల్ టు అదర్స్ అండ్ మేక్ దెమ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అన్న. సో ద బర్త్ అండ్ డెత్, రిజరెక్షన్, సో ఈ గాస్పల్ హౌ వీ కెన్ ఇంపాక్ట్ త్రూ షేరింగ్ ద గాస్పల్? ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనము అనుభవించిన ఈ యొక్క విమోచనను, లేకపోతే ఈ యొక్క రిడెంప్షన్ను మనము
మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో, నైబర్స్తో షేర్ చేసుకోవాలని అనుకుంటాం మనం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము వి ట్రై టు షేర్ ద గాస్పెల్ త్రూ వర్డ్స్. మనం అనుకుంటాము వర్డ్స్ ద్వారా షేర్ చేసుకుంటే అది సరిపోద్ది అనుకుంటాం. బట్ ద కీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు లివ్ అవుట్ ద గాస్పెల్. మనము ఈ గాస్పెల్ని ఎలా నమ్ముతున్నాం అనే దాన్ని మన జీవితంలో మనం చూపించాలి. చూపించినప్పుడు ఏమవుద్దంటే ద కాన్సెప్ట్ ఈజ్ బికమింగ్ ఎ రియాలిటీ. కాన్సెప్ట్ అంటే వినేవాడికి ఇది ఏదైతే కాన్సెప్ట్ రూపంలో ఉంటుందో దట్ యాక్చువల్లీ బికమ్స్ రియాలిటీ వెన్ వీ యాక్చువల్లీ లివ్ అవుట్ ద గాస్పెల్. మరి ఇది ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనో మనం జీసస్ లైఫ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాము. ఆ ప్రిన్సిపల్స్ని మనం అప్లై చేసుకున్నప్పుడు లైఫ్లో వీ విల్ సీ ఎ చేంజ్. వీ విల్ సీ ఈ చేంజ్ ఎలాంటిదంటే లోకముకు అంతుపట్టని చేంజ్. అంటే దిస్ ఈజ్ ప్రాసెస్డ్ త్రూ ద రెజరక్షన్ పవర్. అంటే క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా ప్రాప్తించిన కార్యం కాబట్టి సో దట్ హ్యాస్ ఎ పవర్ టు రిడీమ్, టు చేంజ్ ద సిచ్యువేషన్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ us say we're struggling in work. మరి if we trust God to help us to do it better and we receive that, so when we apply that in our work we will see the results. అదే అన్న. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లైక్ వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్ గాస్పల్ అనేది సో మెనీ టైమ్స్ వీ థింక్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ సక్సెస్ అండ్ అన్నీ మంచిగా ఉన్నప్పుడే లైక్ మనం దేవుని కోసం ఆశీర్వాదాల కోసమే లేకపోతే వెళ్తాం కదా. సో ఇన్ టైమ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ నౌ-a-days lot of people are going through lot of trauma and struggles, failures లో వెళ్తున్నప్పుడు how I can apply the gospel. ఓకే రవి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద బైబిల్ నెవర్ ప్రామిసెస్ సక్సెస్. అంటే మనం వరల్డ్లీ సక్సెస్ని మనం ఈరోజు చూసే సక్సెస్ వాట్ ఎవర్ వి సీ ఈ ఫార్మాట్లో మనకు బైబిల్ ప్రామిస్ చేయదు. నెంబర్ వన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే we are beginning a new relationship or the relationship with the Lord who created us. Mari once we start this relationship the rules become new and how we view things will become new. Mari sometimes manamu we would see success in the process. Success ante we would see the result which is positive, which makes us happy. Sometimes we don't see the result, but గాస్పుల్ లెన్స్లో మనము లైఫ్ని వ్యూ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వెన్ వీ డోంట్ టేస్ట్ సక్సెస్ స్టిల్ వీఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్, స్టిల్ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ బెటర్. ఎలాగంటే వీ సీ ద థర్డ్ ఎలిమెంట్ రిజరక్షన్ గురించి మాట్లాడాం. వీ మైట్ సీ దట్ సర్టెన్ డీకే ఆర్ డెత్ ఇన్ పర్టికులర్ సిచ్యువేషన్ విచ్ ఈస్ ఎ ఫెయిల్యూర్, బట్ గాడ్ సూన్ ఈస్ గోయింగ్ టు resurrect or bring something beautiful out of that. ఆ బ్యూటిఫుల్ ఏదైతే బయటకు వస్తుందో అది నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు రాకపోవచ్చు, బట్ ఇట్ విల్ బీ ఇన్ అ వే దట్ ఈజ్ ఇన్ గాడ్స్ ప్లాన్ విచ్ ఈస్ వెరీ గుడ్, విచ్ వీ నీడ్ నాట్ డౌట్. సో ఇన్ దిస్ వే గాస్పుల్ రియల్లీ హెల్ప్స్ us through our low times. Sometimes I also believe that God will make us go through the process అన్న. సో ఆ ప్రాసెస్లో ఈ స్ట్రగుల్స్ అన్నీ కూడా. సో ఐ థింక్ రవి నీ ఓన్ లైఫ్లో నాకు తెలుసు లాస్ట్ ఇయర్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ టఫ్ టైమ్. సో వై డోంట్ యు షేర్ యువర్ బిట్ ఆఫ్ యువర్ ఎక్స్‌పీరియన్స్? I was a person with career anxiety and struggle anna. So when I view myself in the lens of gospel, when I go through the lot of these kind of things, struggle and I go through a lot of sleepless nights regarding my career. So because of my job and hectic work, and a lot of times I shared you like I want to quit this job and I don't want to do anything anymore. So after that I realized like so I took every struggle and failure in the lens of gospel. So Jesus Christ, the God, they help Jesus Christ helped me to sustain the pain, and he make me go through all the struggle, and he gives the power to withstand
in those areas. Excellent. So after that, yeah, Just a Danny. second. Yeah. So so we, and after that ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, సో ఐ కెన్ షేర్ యూ టెస్టిమనీ దట్ ఐ గాట్ ఏ న్యూ ఆఫర్ in the same field where I struggle with a high package. So this is a great testimony. So the struggle and pain is not permanent, but it's only Okay. for a temporary time period. So ఆ టైంలో మనం గాస్పల్ లెన్స్లో కనుక చూసుకోగలిగితే we have a hope అన్న. Excellent. So when I call you, so after viewing myself in the image, in the lens of gospel, so I found hope. Excellent. సో బికాస్ నేను నా ఓన్గా నేనేం చేయలేను, బట్ గాడ్ ఈస్ క్రియేటెడ్ మీ, హీ ఈజ్ అ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఐ బిలీవ్ దెన్ ఐ ట్రస్టెడ్ హిమ్. ఫైనల్గా నేను మొత్తం అంతా ఆయన చేతిలో పెట్టినప్పుడు హీ మేక్స్ మై పాత్ స్ట్రైట్ అండ్ లీడ్ మీ ఇంటూ ఏ సక్సెస్ అన్న. ఎక్సలెంట్ రవి. సో మనము ఏదైతే ఇందాక నేను షేర్ చేసుకున్నాను, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కాన్సెప్ట్, అంటే ఒక మైండ్ బ్రెయిన్ యాక్టివిటీ కాదు ఇది, బట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ దట్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఎ రియాలిటీ. సో విత్ దిస్ వీ వాంట్ టు షేర్ విత్ అవర్ friends and neighbors. So wonderful, Ravi. So yeah, any more questions? Yeah, one last question. Nowadays we saw a lot of preachers in the society sharing about the prosperity and sharing about lot of things, but how to identify a person, the preacher is preaching in a gospel centric way or not? Very good, Ravi. So I think this is a very important question, because manamu what we're dealing right now ఏంటంటే this has not happened in the life of Christian church. మనకు Christian church life is almost 2000 years old church ఉంది మనకు, right from the life of the apostles and Jesus times. But ఇప్పుడున్నంత deviation from agreed view of God's word, view of Jesus, view of Christian life was never preached before. మరి అలాంటి టైంలో మనం ఉన్నాము, అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ ఆల్సో హస్ బికమ్ వెరీ పాపులర్. ఇది పీపుల్కి ఆల్మోస్ట్ ఇట్ హస్ బికమ్ సో మచ్ అట్రాక్టివ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు సీ which is real gospel, which is not real gospel. But నీ క్వశ్చన్ని అడ్రస్ చేస్తూ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, we have to when we are listening to this preaching, we have to see whether how much is he preaching about Jesus Christ. ఈ ప్రీచర్ ఏం చేయాలంటే, యేసయ్య మనలాగా బలహీనుడై ఎలాగా టెంప్టేషన్స్ని ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ చేశాడు, ఎలాగ మన బలహీన సమయాల్లో యేసయ్య మనకు హెల్ప్ చేయగలడు అంటే he has to preach Jesus from the Bible. So ఆయన వర్డ్ షుడ్ నాట్ బి హిజ్ ఓన్ ఎంకరేజింగ్ మోటివేషనల్ వర్సెస్ లాగా ఉండకూడదు. అంటే నువ్వు ఇది చేయగలవు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తారు. ఇవి మిగతా విశ్వాసాలు కూడా మనం చూస్తే, మిగతా మత విశ్వాసాలు చెందిన వాళ్ళు కూడా ఇలాంటివి చెప్తారు. మీరు మంచిగా ఉండాలి, గౌరవించాలి, మరి మంచిగా హెల్ప్ చేయాలి, అప్పుడు మీకు దేవుడు కరుణిస్తాడు. కానీ ఇక్కడ గాస్పెల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. గాస్పెల్ ఈజ్ వెన్ ఐఎమ్ హెల్ప్లెస్, గాడ్ కేమ్ ఫర్ మీ అండ్ గాడ్ డిడ్ ఫర్ మీ వాట్ ఐ కుడ్ నాట్ డూ. నేను చేయలేని పనిని, నేను చేయలేని కార్యాన్ని, నేను జీవించలేని జీవితాన్ని ఆయన జీవించాడు కాబట్టి మరి దిస్ ఈజ్ ద గాస్పెల్. సో దీన్ని మనము ఈ ప్రీచర్స్ ఇవి ప్రీచ్ చేస్తున్నారో లేదో మనం గమనించాలి. అండ్ ఆల్సో సాంగ్స్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మ్యూజిక్లో కూడా హౌ మచ్ ఇట్ ఈస్ సెంటర్డ్ అరౌండ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనం చూసుకున్నప్పుడు మనకు ఇలాంటివి మనము అబ్జర్వ్ చేయడమే కాకుండా మన వాళ్ళకి మనము షేర్ చేయగలిగితే దే కెన్ లివ్ గాస్పెల్ సెంటర్డ్ లైఫ్స్, దే కెన్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ రియల్ బ్లెస్సింగ్. మరి వారికి వారు దేవుని టెస్ట్ చేస్తూ వారి జీవితాలను జీవించవచ్చు. మరి మన 2000 years ఓల్డ్ చర్చ్ కూడా ఇలాగనే జీవించింది యాక్చువల్ చెప్పాలంటే. బట్ అన్ఫార్చునేట్లీ రీసెంట్ టైమ్స్లో మనకు ఇలాంటి బోధలు ఎక్కువయ్యి మనకు గాస్పెల్ని మరుగున పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్
టైమ్ అండ్ వ్యూస్ అన్న. ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, Yeah, సారీ sure. ఫర్ దట్. అండ్ ఇప్పుడు వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్, ఒకవేళ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఈ గాస్పల్ అనే వర్డ్ వినగానే, సో వాళ్ళు వాళ్ళ మైండ్లో వాళ్ళు ఏమి గాస్పల్ అనగానే వాళ్ళకి ఏం గుర్తు రావాలి, లేకపోతే వాళ్ళు టేక్ అవేస్ ఈ పాడ్కాస్ట్ నుంచి వాళ్ళకి మీరు ఏమైనా గాస్పల్ గురించి కీ ఎలిమెంట్స్ ఏమైనా ఓకే. ఒక 2 or 3? ఓకే. సో 2 వర్డ్స్ నేను చెప్తాను రవి, చాలా సింపుల్గా. వన్, వాళ్ళకి ఏం గుర్తు రావాలంటే, సో ఐ థింక్ దే షుడ్ రిమెంబర్ అబౌట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాట్ జస్ట్ ద నేమ్, దెన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యాజ్ జీసస్, వాట్ హ్యాస్ హీ డన్, how has he been different, and what is the real power that we get from believing Jesus Christ. మరి ఆయన రెజరక్షన్ పవర్ నెంబర్ 1 గుర్తు రావాలి. సెకండ్, గాస్పుల్ ఈజ్ నాట్ ఎ బ్రెయిన్ కాన్సెప్ట్. మన బ్రెయిన్లో ఏదో మనము ఎక్సర్సైజ్ చేసి వాట్సాప్ స్టేటస్లో పంచుకొని, లేకపోతే ఫ్రెండ్కి ఎప్పుడన్నా చెప్పాలి కాబట్టి మనం ఇవాంజలైజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి జీసస్ గురించి బలవంతంగా చెప్పడం అనే కాన్సెప్ట్ నుండి ఇట్ హ్యాస్ రియల్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎఫెక్ట్. అంటే లైఫ్లో దిస్ ఈజ్ ఎ రియాలిటీ. గాస్పుల్ ఈజ్ ఎ రియాలిటీ. ఇన్ మై స్ట్రగుల్ జీసస్ ఈజ్ ప్రెజెంట్. In my happy moments, Jesus is present. So this transformative power, I would say, it should move off from e concept nundi. It should it is a reality, and it is what makes human beings alive. Not just the human beings. I want to extend it by saying it will transform societies. It will transform cultures. It will transform the creation itself. So that is a precise purpose of God, to send Jesus onto the earth, to give us this good news that we call the gospel. Yes, sir. Anna. So thanks for all these points, Anna. So sharing the gospel also, యేసుక్రీస్తు కూడా డిస్పెల్స్కి సో ఇది చెప్తాడు కాబట్టి, సో నవేడేస్ మనందరం గాస్పల్ అంటే ఏంటి అనేది తెలియాలి. అండ్ యేసుక్రీస్తు శిష్యులకి ఆజ్ఞాపించినట్టు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. గాస్పల్ సువార్త అనేది ద గుడ్ న్యూస్, ద లైఫ్, డెత్ అండ్ రిజరెక్షన్ గురించి. సో మనం చాలా వ్యూస్ తెలుసుకున్నాం ఇప్పటివరకు, అండ్ వాటిని హౌ వీ కెన్ అప్లై ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అనేది తెలుసుకున్నాం. అండ్ మనం ఈ ప్రీచర్స్, గాస్పల్ సెంట్రిక్ ప్రీచర్స్ మనం వింటున్న, లేకపోతే మనం వెళ్తున్న చర్చెస్లో ఇవి ప్రీచ్ చేయబడుతున్నా లేదో చూసుకున్నాం. సో ఇలాంటి కంటెంట్ అంతా ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ టైం. అండ్ ఇంకా చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలనుకుంది. సో ముందు ఇంకా మరికొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం అన్న. Okay, sure. Thank you So so much. yeah, I want to say on behalf of Ravi and all of you who are hearing, ఏంటంటే the need for us, especially Telugu Christians, Telugu Christianity, మనకు this is a great time for us to live out the gospel. మనకు we have great challenges around us. మనకు చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. Faith is under the hammer, and it has been tested. So it's a great time for us to come to the real faith, come to the historic Christian faith, the faith of the Bible, what the Bible teaches, not just some man's invention. So for that we need to read a lot. We need to live a life that is different from the world, different from even mainstream Christianity. I really appreciate Ravi, and Ravi, I hope this would be an inspiration to many youngsters who are listening, to think deeply about the word, because only the word has power to change, not just change me or change us, but we see this transformation in our families, marriages, lives, careers, workplaces. So there's so much to be done in our society, in our culture. Especially this could be a call for Christians to think about it seriously, and you just need to live your lives simply by believing
this great truth, the good news of Jesus. So I really want to appreciate Ravi, and also hopefully we'll do um, more topics that would be useful to all of you. Thank you, Ravi. Yeah, thank you, Anna. Thank you all for joining. And